బొడ్డుపాడు గ్రామం వాస్తవ్యులు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి సిఐటియు నాయకులు ఢిల్లీ రావు మృతి. కార్మిక ఉద్యమానికి తీరని లోటని బి ఆనందరావు వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు బొడ్డు వాసుదేవ్ ఏఐసిటియుసి నాయకులు మాట్లాడుతూ అన్నారు. నేడు వారు తన కుటుంబాన్ని పరామర్శించి అనంతరం పత్రికా వాళ్ళతో మాట్లాడుతూ కార్మిక ఉద్యమానికే కాకుండా ప్రతి శ్రామిక ఉద్యమాల్లో పాల్గొని నవ సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని వారు కొనియాడారు. క్రమశిక్షణకు నిబద్ధతకు ఆయన రోల్ మోడల్గా నిలిచారని వారు అన్నారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించిన సందర్భంగా అనేక నిర్బంధాలకు జైలు జీవితానికి గురయ్యేవారని అన్నారు. ఎన్ని ఆటుపోటులు నిర్బంధాలు వచ్చినా బెదరక ఉద్యమాల వైపు నిరంతరంగా నిలబడ్డ కార్యకర్తలు అని ఆయన అన్నారు. ఆదాయ మార్గాలు అనేకమున్న వాటిని కాదనుకుని విప్లవమే తన వృత్తిగా అనుకుని పనిచేసిన మహా వ్యక్తిని వారు అన్నారు. తన తండ్రి విప్లవ వారసత్వం, బొడ్డపాడు విప్లవ వారసత్వం ఆయన మీద తీవ్ర ప్రభావమే చేసింది. నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతున్న ఈ నేపథ్యంలో ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కామ్రేడ్ లేకపోవడం తీవ్ర లోటైనప్పటికీ ఆయన విప్లవ వారసత్వంలో ఉన్న కార్యకర్తలు దాన్ని కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నివాళి అవుతుంది అని వారు అన్నారు. పి దానేసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎన్ మోహన్ రావు, బి రామకృష్ణ, చంద్రయ్య, వంకల అప్పయ్య, బచ్చల పాపారావు, బొడ్డు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. రోజు బత్తిన ఢిల్లీశ్వరరావు మరణం విశాఖ కాంట్రాక్ట్ కార్మికులకే కాకుండా ప్రజాతంత్ర ఉద్యమాలకి తీవ్ర లోటు. ఈ కామ్రేడు చాలా నిజాయితీగా కమ్యూనిస్టులకి రోల్ మోడల్గా ఉంటూ ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సార్లు జైలు జీవితం కూడా అనుభవించి కార్మికుల పక్షాన నికరమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి కామ్రేడు ఢిల్లీలో నాకు పరిచయమైనప్పటి నుండి నేను ఆయన్ని చూసి ఆయనలా నేను ఉండాలనే భావన కల్పించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనకి అనేక ఆరోగ్య సమస్యలు ముట్టాయి అని తెలిసినప్పటికి కూడా వాటిని ఏంటి పట్టించుకోకుండా సమావేశాలు, కార్మికుల పరిస్థితులు దాని మీదే ఎప్పుడు ఆలోచిస్తూ ఆ కార్యక్రమాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మేము అంటుంటాం, కమ్యూనిస్ట్ అన్నాడు ప్రజా సమస్యలుగా మిన్నగా ఎంచుకొని పనిచేయాలని చెప్పి ఆ సూత్రానికి అనుగుణంగా మనం పరిశీలించినప్పుడు ఢిల్లీలో తూచా తప్పకుండా దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి. ఈ రకంగా ఆయన పాల్గొనడానికి ఈ బొడ్డపాడు గ్రామమే ఆయనకి ఒక స్ఫూర్తినిచ్చింది. వాళ్ళ ఫాదర్ కూడా ప్రజాతంత్ర ఉద్యమంలో నాడు ఉండేవాడు, మంచి కళాకారుడు. ఇట్లాంటి గ్రామంలో మరో విప్లవకారుణ్ణి మనం కోల్పోవడం అన్నది జరిగింది. ఏమైనా ఆయన మృతికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు. బొడ్డు వాసుదేవరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సిపిఐఎంఎల్ లిబరేషన్. ముందుగా కామ్రేడ్ బత్తిన ఢిల్లీరావు గారికి నివాళులర్పిస్తూ, కామ్రేడ్ ఢిల్లీరావు గారు బొడ్డపాడు గడ్డ మీద జన్మించి అనేక మంది అమరవీరులు రక్తతర్పణ చేసినటువంటి ఈ నేల నుండి ఆయన ప్రాథమిక విద్య 7వ తరగతి వరకు చదువుకొని తన మేనమామైనటువంటి బచ్చల పాపారావు వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర తన రాజకీయాలని నేర్చుకొని సిపిఎం రాజకీయాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఆయన హై స్కూల్ వరకు అక్కడ షిప్యార్డ్లో పూర్తి చేసుకొని అలాగే పై చదువులు కూడా చదువుతూ తర్వాత పూర్తికాలం సిపిఎం రాజకీయాల్లో ఆయన కొనసాగడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మిక సమస్యల మీద ఆయన వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారు. అనేక సార్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసుకోకుండా కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబం యొక్క ప్రోద్బలంతో ఇద్దరు కుమారుల్ని చదివించుకుంటూ వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పుతూ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ రకంగా విశాఖపట్నంలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని సంఘటితం చేయడంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని
ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఆ కార్మిక సంఘానికి ఆయన అనేక రోజులు పనిచేయడం జరిగింది. ఆ విధంగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అయితేనేమి, అలాగే నిరాశ్రితుల కార్మికులు సమస్యల మీద కూడా పనిచేస్తూ అనేక పోరాటాలని నిర్వహించారు. అతను ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతల్ని చివరి వరకు ఆయన కొనసాగించారు. ఆయన నుండి అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క పద్ధతుల్ని నేర్చుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం సందర్భంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.